అతను గ్రామం మొదటి పౌరుడు. తన గ్రామ పంచాయతీకి వచ్చిన పంచాయతీని తనకు కేటాయించిన సీట్లో కూర్చొని నిర్ణయం తీసుకోవాల్సినవాడు. కానీ అతను కూర్చోవలసిన సీట్లో గ్రామ పెద్దలు కూర్చొని నిర్ణయం తీసుకుంటుంటే ఆ నిర్ణయాన్ని వింటూ కింద కూర్చున్నాడు ఆ గ్రామం మొదటి పౌరుడు. ఇది మహబూబ్ నగర్ జిల్లాలో మద్దూరు మండలం పదిరిపాడులో చోటు చేసుకున్న సంఘటన. మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈ గ్రామం ఎస్సీ రిజర్వ్ అయింది. దీంతో గ్రామ పెద్దల ఎన్నికల పోటీలో నిలబడ్డారు. ఎన్నికల్లో ఈ బాలప్ప గెలుపొందాడు కూడా. ఇంకేముంది, పేరుకు ఈయన గ్రామ మొదటి పౌరుడు. కానీ పెత్తనమంతా ఈ గ్రామానికి చెందిన అగ్రవర్ణాల. ఇక నిన్న 2 కుటుంబాలకు చెందిన పంచాయతీ ఈ గ్రామ పంచాయతీకి చేరింది. సర్పంచ్ స్థానంలో ఉండి బాలప్ప ఈ పంచాయతీని తెంపాలి. కానీ ఇక్కడ అంతా నిర్ణయం మొత్తం పెత్తనమంతా అగ్రవర్ణాలదే. వచ్చిన పంచాయతీని ఈ అగ్రవర్ణాల పెద్దలు సర్పంచ్ సీట్లో కూర్చొని నిర్ణయాలు చెప్తుంటే తనకేమీ తెలియనట్లు సర్పంచ్ బాలప్ప కింద కూర్చొని పంచాయతీని వింటూ ఉన్నాడు. తాను సర్పంచ్ అయినా ఇక్కడ పెత్తనమంతా వారిదే కావడంతో తనకేమీ తెలియదని, తనకు సంబంధమే లేదన్నట్లు ఉండిపోతున్నాడు ఈ గ్రామం మొదటి పౌరుడు. ఇప్పుడు ఇది వైరల్ కావడంతో గ్రామ పెద్దలంతా తనకేం తెలియదని బుకాయిస్తారు. పైగా సర్పంచ్ బెదిరించడంతో అసలు తను కింద కూర్చోవాల్సింది ఎందుకొచ్చిందో, తనని ఎవరు కూడా కింద కూర్చోమనలేదని, పంచాయతీ వాళ్ళని కింద కూర్చోపెట్టే సమయంలో తాను కూర్చోవలసి వచ్చిందని చెప్పేస్తున్నాడు ఈ మొదటి పౌరుడు. తర్వాత అప్పటి వరకు ఎవడు ఏమంటాడు. నేను వచ్చిన తర్వాత కావాలని బెదిరించి తెలుస్తుండ్రా పొడుగు కింద కూర్చోబెట్టి సర్పంచ్ కింద కూర్చోబెట్టి మీరు పైన కూర్చుంటాడు. అప్పుడు కుర్చీ తెచ్చేసి అంతవరకు నువ్వు వాళ్ళని వెనకేసుక రాకు. ఇప్పటికే నాశనమైన చెప్తున్నాను నేను. వాళ్ళని నా వెనకేసుక రాకు. ఇప్పటికి కూడా నీ ఇష్టం. ఎంత ముందుగా కూర్చున్నావు. కుర్చీ తెచ్చేసి అప్పుడు అంతవరకు నువ్వు అనే కూర్చున్నావు. చక్రం నేను చెప్తున్నా కదమ్మా. నేను ఇప్పుడు అన్నా కూడా నమ్మకరాయన చెప్తున్నా.